సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు అత్యంత ముఖ్యమైనటువంటి క్యాబినెట్ భేటీ అయితే జరగబోతుంది. ఈ క్యాబినెట్ భేటీలో చాలా రకాలైనటువంటి అంశాలపైన చర్చించనున్నట్లయితే తెలుస్తోంది. అందులో ముఖ్యంగా విద్యుత్ సంస్కరణల గురించి చర్చించబోతున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే విద్యార్థులకు విద్యకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ల విడుదల గురించి కావచ్చు, ఈ మూడు విషయాల మీద కూడా ఫస్ట్ అయితే చర్చించనున్నట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా వీటితో పాటు దీంతో పాటు కాకుండా విద్యకు సంబంధించినటువంటి ప్రైవేట్ కావచ్చు, లేదంటే కార్పొరేట్ సంబంధించినటువంటి విద్యా సంస్థల్లో ఫీజు నియంత్రణ కోసం ఏర్పాటు చేసేటువంటి ప్రత్యేక కమిషన్ మీద కూడా ఎక్కువగా దృష్టి సారించనున్నట్లయితే తెలుస్తూ ఉంది. ఇది మొత్తంగా విద్యకు సంబంధించినటువంటి అంశాలపైన అయితే ముఖ్యంగా ఇక్కడ క్యాబినెట్ అయితే చర్చించినట్లు తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లోనే నరేంద్ర మోడీ పిలుపునిచ్చినటువంటి ఒక ఏదైతే ఆర్థిక సంబంధించినటువంటి క్రమశిక్షణ విధానాలకు అనుగుణంగా ప్రభుత్వ శాఖల్లో ఇంధనం కావచ్చు, అదేవిధంగా విద్యుత్ ఆదా మరియు విదేశీ పర్యటన సంబంధించినటువంటి తగ్గింపులకు సంబంధించినటువంటి చర్యల మీద కూడా ఎక్కువగా దీని మీద చర్చించనున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఇది కాదు, అంటే జూన్ 2కు సంబంధించి ఏదైతే జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ సభల్లో సంబంధించినటువంటి ముందుగా స్టార్ట్ అవబోతున్నటువంటి పథకాలకు ఏదైతే ఉందో, ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎక్కువగా ఇప్పుడు మనందరికీ తెలుసు, రాష్ట్రంలో చాలామంది ఇల్లు లేనటువంటి నిరుపేదలు చాలా వరకు ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినట్టు లబ్ధి అయితే చేకూరుతుంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫస్ట్ విడత ఏదైతే ఉందో ఆ ఫస్ట్ విడతకు చాలామందికి లబ్ధి చేకూరింది. దాని తర్వాత జూన్ 2 తర్వాత మేజర్గా ఇప్పుడు వచ్చేటువంటి సెకండ్ విడతలో ఎవరు అర్హులు, ఎవరు నిజంగా లబ్ధిదారులు అనేటువంటి అంశాలపైన కూడా ఎక్కువగా గుర్తించనున్నట్లయితే తెలుస్తోంది ప్రభుత్వం. అదేవిధంగా దీంతో పాటే ఇక జూన్ 2 సంబంధించిన ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల తర్వాత ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఎక్కువగా ఈరోజు క్యాబినెట్ ఎక్కువగా భేటీ అవ్వడం అయితే జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఎక్కువగా మేజర్గా ఉన్నటువంటి అంశాలు చూసుకున్నట్లయితే విద్యుత్తుకు సంబంధించినట్టు పక్కన పెడితే ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి ఎక్కువగా ఇబ్బంది అవుతున్నటువంటి తరుణంలో దాని మీద కూడా ఎక్కువగా ప్రభుత్వం దృష్టి సారించినట్లయితే తెలుస్తూ ఉంది. ఇది మొత్తంగా ఏంటంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి ధాన్యం. అదేవిధంగా జూన్ 12తో ముగియనున్నటువంటి 99 రోజుల ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యాచరణ పురోగతితో పాటు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ రోడ్డుకు సంబంధించినటువంటి నిధుల మంజూరు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా కేంద్రం ఇప్పుడు చర్చించనున్నట్లయితే తెలుస్తుంది. ఇప్పుడు ఇది కాకుండా ఇంకొక మేజర్ విషయం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ భూముల రేట్లు చాలా వరకు ఈ ప్రభుత్వం వస్తే తగ్గిపోతుంది, ఇంకొక ప్రభుత్వం వస్తే పెరిగిపోతుందని చాలామంది ఒక అపోహలు ఉంటాయి. కానీ ఎప్పుడు వచ్చినా ఏం చేసినా ఏ ప్రభుత్వాలు మారినా కానీ భూముల రేట్లు మాత్రం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ క్యాబినెట్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కూడా భూముల మార్కెట్ల విలువ సంబంధించినటువంటి సవరణకు సంబంధించినటువంటి ఉన్నటువంటి విషయాల మీద కూడా ఎక్కువగా చర్చించనున్నట్లయితే తెలుస్తూ ఉంది. ఇంకా అదే కాకుండా ఇప్పుడు ఎవరైతే మేజర్గా ఇప్పుడు ఉన్నటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్లకు సంబంధించినటువంటి సొంతింటి స్థలాల మీద కూడా ఇక్కడ ముఖ్యంగా ప్రభుత్వం అయితే విషయాల మీద కూడా దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఏదైతే జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలు ఎప్పటి నుంచో కూడా అవి ప్రస్తావనలో ఉన్నప్పటికీ కూడా అవి ఆచరణలో అయితే లేవు. అందుకోసమని ఈ విషయాలపైన కూడా ఇప్పుడు ఈరోజు కేంద్రం అయితే దాని మీద దృష్టి సారించినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా విద్యకు సంబంధించినటువంటిది, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి విద్యుత్ సంబంధించినటువంటి ఆదాలు, దాని తర్వాత సంస్కరణల గురించి, దాని తర్వాత వ్యవసాయానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి ధాన్యం కొనుగోలులో ఇబ్బందులే తలెత్తేటువంటి అంశాల మీద, అదేవిధంగా మేజర్గా ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు రాష్ట్రంలో చాలా వరకు తమ సొంతింటి కలను నిజం చేసేటువంటి దిశగా చాలా వరకు ఇప్పుడు ఆ లబ్ధిదారులు అనేది అందరూ కూడా ఇల్లులు కట్టుకుంటున్నారు. ఇప్పుడు సెకండ్ విడత ఏదైతే ఫస్ట్ విడత కంప్లీట్ అయిన తర్వాత జూన్ 2 తర్వాత ఆవిర్భావ దినోత్సవాల తర్వాత ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఇప్పుడు ప్రస్తావించున్నారు. నిజంగా లబ్ధిదారులు ఎవరు, గతంలో ఎంతమందికి వచ్చింది, దాని తర్వాత ఇప్పుడు ఎవరు లబ్ధిదారులు, ఇలా ఆర్డర్ వైజ్గా గతంలో ప్రభుత్వం ఎప్పటి నుంచో కూడా దానికి సంబంధించినటువంటి అంశాలని అంటే ఆర్డర్ వైజ్గా చేస్తుంది. అంటే సొంతిల్లు, పెంకుటిల్లు, అసలు ఏమీ లేకుంటున్న వాళ్ళకి సొంతిల్లు ఉన్న ఇలా రకరకాలైనటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంది. సో ఇందులో భాగంగానే ఈ యొక్క అంశాల మీద కూడా ఎక్కువగా ఇప్పుడు ఈ జరగబోయేటువంటి క్యాబినెట్లో ఎక్కువగా భేటీ అయితే ముఖ్యంగా ఈ విషయాల మీద ఎక్కువగా ప్రస్తావనకు వచ్చినట్లయితే తెలుస్తూ ఉంది. అయితే ఇంతవరకు కూడా చాలామందికి డౌట్ ఏంటంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏమన్నా ఇప్పుడు ఇస్తుందా ప్రభుత్వం అని కూడా చాలామంది 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఆశావాహులు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు అసలు ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాని ఊసే లేకుండా కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు వేస్తే సమ్మర్లో వేయాలి, ఎందుకంటే చాలా వరకు కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ హాలిడేస్ ఉంటాయి.
దాని తర్వాత ఇప్పుడు బడిబాట కార్యక్రమాలు జరుగుతాయి. జూన్లో ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కువగా దాని తర్వాత వర్షాకాలం వస్తుంది. సో ఇలా రకరకాలైనటువంటి ఇబ్బందుల వల్ల ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధించినటువంటి ఎన్నికలు లేనట్లయితే తెలుస్తుంది. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు కేంద్రం సంబంధించినటువంటి ఇప్పుడు ఈ భేటీలో కూడా కంప్లీట్గా దీనికి సంబంధించినటువంటి ప్రస్తావన పెద్దగా రాదు అనైతే స్పష్టమవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్ల ఏదైతే ఇప్పుడు విద్యకు సంబంధించిన విషయాలు కావచ్చు, విద్యుత్కి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళ విషయాలు కావచ్చు, వ్యవసాయం సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలులో కావచ్చు, అదేవిధంగా రోడ్లకు సంబంధించి హైటెక్ రోడ్లకు సంబంధించినటువంటి విషయాలు. సో ఇవి మేజర్గా ప్రస్తావించేటువంటి అంశాలు ఉన్నాయి. దీనికి తోడు జర్నలిస్టులకు సంబంధించినటువంటి కొత్తగా ఏర్పాటు చేసేటువంటి అంటే ఇళ్ల స్థలాలు ఎప్పటి నుంచో ఇస్తామంటున్నారు. సో దానికి సంబంధించినటువంటి ప్రస్తావనలు. సో మొత్తంగా ఈ దగ్గర 5 నుంచి వెళ్ళి 6 విషయాలకు సంబంధించినటువంటి అంశాలపైనే ఇప్పుడు ఈరోజు క్యాబినెట్ భేటీ అయితే జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ప్రస్తావించేటువంటి విషయాలు ఇవనైతే తెలుస్తూ ఉంది. కెమెరామ్యాన్ వంశీతో శ్యామ్, దిశా టీవీ, హైదరాబాద్.